హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ ఈ వీడియోలో వచ్చేసరికి పారామెడికల్ కౌన్సిలింగ్కి సంబంధించి ఏదైతే మనకి యూనివర్సిటీ ఫీజు ఉంది కదా. సో యూనివర్సిటీ ఫీజు అంటే ఏంటి, ఎప్పుడు పే చేయాలి, అది అంటే ఎప్పుడెప్పుడు పే చేయాలి, సో ఎవరికి పే చేయాలి, ఎందుకు పే చేయాలి, దీంతో పాటు ఎంత పే చేయాలి. ఓకే, సో ఇలాంటి డౌట్స్ అయితే ఉంటాయి కదా. యూనివర్సిటీ ఫీజు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని చివరికి చూడడానికి ట్రై అయితే చేయండి. అయితే వీడియోకి అయితే వెళ్ళిపోతాం. సో ముందుగా బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ కానీ ఆన్లో పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి సో మొత్తం టోటల్గా 5 కాలేజెస్: శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బి ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బిఎస్సీ నర్సింగ్ ఈ కోర్సుకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. ప్రతి వీడియో మీకైతే వస్తాయి. సో వీడియోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఇచ్చారు ఈ పారామెడికల్ కోర్సెస్ సంబంధించి యూనివర్సిటీ ఫీస్ యొక్క డీటెయిల్స్ అనేవి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఆల్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షల్ హ్యావ్ టు పే ద యూనివర్సిటీ ఫీజ్ ఆఫ్ 5,600 రూపీస్ ఎట్ ద టైమ్ ఆఫ్ డౌన్లోడింగ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఇచ్చారు. అంటే మీకు సింపుల్గా చెప్పాలనుకున్నట్లయితే ఈ యూనివర్సిటీ ఫీజు అయితే ఉందో సో యూనివర్సిటీ ఫీజుని అందరూ అయితే పే చేయాలి. ఎప్పుడు పే చేయాలి? మీరు కౌన్సిలింగ్ పెట్టుకున్న తర్వాత మీకు ఒకవేళ సీట్ అయితే వచ్చినట్లయితే మీకు సీట్ వచ్చినట్టు అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోమని చెప్పి అయితే చూపిస్తుంది. ఈ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకుంటేనే మీరు కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయగలరు. ఓకే, సో అలాట్మెంట్ ఆర్డర్ లేకపోతే మీరు కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేరు. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు కాలేజ్ వస్తుంది కదా. సో కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే అలాట్మెంట్ ఆర్డర్ కావాలి. ఆ అలాట్మెంట్ ఆర్డర్ మీరు కావాలనుకుంటున్నప్పుడు మీరు ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటంటే ఈ బీఎస్సీ ఏదైతే పారామెడికల్ కోర్సెస్ సంబంధించి యూనివర్సిటీ ఫీజు ఏదైతే ఉందో సో ఆ యూనివర్సిటీ ఫీజుని పే చేయాలి. పే చేసినప్పుడే వాళ్ళు మీ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ని ఎనేబుల్ చేస్తారు. ఓకే, సో ఈ యొక్క యూనివర్సిటీ ఫీజుని ప్రతి 3 ఫేజులకి పే చేయాలి అన్నట్లయితే 3 ఫేజులకి పే చేయాల్సిన అవసరం లేదండి. ఈ ఇయర్లో ఎన్నిసార్లు పారామెడికల్ సంబంధించి కౌన్సిలింగ్ పెడితే అన్ని సార్లు కూడా మీరు పే చేయరు. కేవలం ఒకసారి పే చేస్తారు. మీకు ఎప్పుడైతే సీట్ వస్తుందో ఏ కౌన్సిలింగ్లో అయినా పర్లేదు, ఒక్కసారి సీట్ వచ్చినప్పుడు మీరు ఆ అమౌంట్ కానీ పే చేసినట్టయితే 5,600 రూపీస్ మీరు మళ్ళీ ఎప్పటికీ పే చేయరు. ఒక్కసారి పే చేస్తారు. ఎందుకు పే చేస్తారు అనుకున్నట్లయితే యూనివర్సిటీ మధ్యలో ఉండి అన్ని కాలేజెస్తో కొలాబరేషన్ చేసి మీకు కౌన్సిలింగ్ కండక్ట్ చేసి మీకు అడ్మిషన్స్ ఇప్పిస్తుంది. కాబట్టి మీరు ఈ మొత్తం ప్రాసెస్కి గాను యూనివర్సిటీ వాళ్ళకి అమౌంట్ అయితే పే చేయాల్సిందే. ఓకే, దీంతో పాటు ఈ యూనివర్సిటీ ఫీజు అనేది మీకు ఫస్ట్ ఇయర్ మాత్రమే ఉంటుంది. అంటే మీరు జాయినింగ్ అయిన ఎప్పుడైతే తీసుకుంటారో మళ్ళీ మీకు 3 ఇయర్స్లో ఎప్పుడు కూడా మళ్ళీ కనిపించదు ఈ యూనివర్సిటీ ఫీజు అనేది. సో మీకు అర్థమైతే అనుకుంటున్నాను. యూనివర్సిటీ ఫీజు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇవి. యూనివర్సిటీ ఫీజు ఒకసారి తీసుకుంటారు. కౌన్సిలింగ్ సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అడుగుతారు. 3 కౌన్సిలింగ్లు పెడితే 4 కౌన్సిలింగ్లు పెట్టినా ఒక్క కౌన్సిలింగ్లో మాత్రమే ఈ అలాట్మెంట్ ఆర్డర్ మీకు ఎప్పుడైతే సీట్ వచ్చిందో అప్పుడే డౌన్లోడ్ పెడతారు. ఒకవేళ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు వేరే కాలేజ్లో సీట్ వచ్చినా సరే మీరు యూనివర్సిటీ ఫీజుని పే చేయాల్సిన అవసరమే లేదు. ఓకే, సో ఇది యూనివర్సిటీ ఫీజు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. మీకు ఇదే విధంగా ఏమైనా పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు మొహమాట పడకుండా మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోయి మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.